మేళ మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రారంభమైంది. భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దారులన్నీ మేడారం వైపునకు కదులుతున్నాయి. కాసేపట్లో 4 రోజుల పాటు సాగే మేడారం మహాజాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. వనదేవతల్లో ఒకరైన సారలమ్మ ఇవాళ సాయంత్రం మేడారం గద్దెపైకి రానున్నారు. సారలమ్మ మేడారానికి వేయించేయడంతో మహాజాతరకు తెరవనుంది. ఇక తెల్లవారుజాము నుంచే సారలమ్మ కొలువైన కన్నపల్లిలో కార్యక్రమాలు మొదలయ్యాయి. లక్ష్మీపురం నుంచి ప్రారంభమైన సమ్మక్క భర్త పగిడిద్ద రాజు శోభయాత్రకు భక్తులు జేజేలు పలుకుతున్నారు. యాత్రకు గిరిజన సాంప్రదాయ పద్ధతిలో ఆదివాసులు స్వాగతం పలుకుతున్నారు. భారీ బందోబస్తు మధ్య పగిడిద్ద రాజు శోభయాత్ర మేడారం దిశగా సాగుతోంది. అలాగే పూనుగొండ నుంచి బయలుదేరిన పగిడిద్దరాజు యాత్ర నేటి సాయంత్రం మేడారం చేరుకునుంది. ఇక 2 ఏళ్లకు ఒకసారి జరిగే మహాజాతరకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్డు రవాణా, వైద్యం, పారిశుద్ధ్యం, తాగునీటి వంటి టెంట్లు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. అలాగే రేపు చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దె చేరుస్తారు. ఆ రోజు మహాజాతర మరో స్థాయికి చేరుకుంటుంది. 23న భక్తులు తమ మొక్కులను అమ్మవార్లకు చెల్లిస్తారు. 24న సాయంత్రం వనదేవతలు తమ తమ ప్రాంతాలకు తిరుగు పయనమవుతారు. దీంతో జాతర ముగుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ విజయవంతమైందని రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. రైల్వే ప్రాజెక్టు, నల్గొండ రింగ్ రోడ్డు, ఆర్ఆర్ఆర్కు నిధులు కేటాయిస్తారని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని తెలిపారు. ఆర్ఆర్ఆర్కు పూర్తి అయితే హైదరాబాద్తో పాటు తెలంగాణ 50% కవర్ అవుతుందన్న ఆయన, దీంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని పేర్కొన్నారు. ఇక కిషన్ రెడ్డి తెలంగాణకు నిధులు తేలేనని అసమర్థుడని విమర్శించారు. తమ ప్రభుత్వాన్ని పడగొడతామని కిషన్ రెడ్డి అంటున్నాడని, అసలు కాంగ్రెస్ను టచ్ చేస్తే అప్పుడు తామేంటో చూపిస్తామని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ను రేవంత్ రెడ్డి అడిగారని, త్వరలోనే మోదీని కలుస్తామన్నారు కోమటిరెడ్డి. నల్గొండ చుట్టూ హైదరాబాద్ ఏ విధంగా ఓఆర్ఆర్ గతంలో రాజశేఖర రెడ్డి గారు వేసిందో ఆ విధంగా టౌన్లోకి వెళ్ళి సాగర్ రోడ్ పోయే రోడ్డు కానీ, మల్లెపల్లికి పోయే రోడ్డు కానీ, అద్దెంకి పట్టు పోయే రోడ్డు కూడా టౌన్లో ఎంటర్ కాకుండా, యాక్సిడెంట్ కాకుండా ఆ రోడ్డు మంజూరు చేయడం, ఈ వారం రోజుల్లోనే ల్యాండ్ ఎక్విజిషన్ కూడా మొదలు పెడుతున్నాం. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు అందరికంటే చెప్పవలసిన విషయం ఏంటంటే, ఇవాళ గతంలో నార్థన్ కార్డర్, సౌత్ కార్డర్గా సివిలార్ రోడ్డు అనౌన్స్ చేసి 4 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో కొత్త ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చింది. నగరంలో ట్రాఫిక్ సమస్యలు చెక్ పెట్టేందుకు కీలక చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ సిటీలో భారీ వాహనాలపై ఆంక్షలు విధించారు. ప్రైవేటు బస్సులు, లోకల్ లారీలు వంటి భారీ వాహనాలపై పోలీసులు ఆంక్షలు అమలవుతున్నాయి. ప్రైవేటు బస్సులకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్పై ప్రత్యేక దృష్టి సారించామని పోలీసులు తెలిపారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా నారాయణపేటలో చేనేతలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటరాక్ట్ అయ్యారు. వారితో కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. చీరలు నేస్తున్న నేతకారులతో కలిసి ఆయన సరదాగా కాసేపు మగ్గం నేశారు. ఈ సందర్భంగా నేతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మోదీ ప్రభుత్వం నేతన్నలకు అండగా ఉంటుందని, ప్రధాని మోదీ ప్రతి వారం చేనేత వస్త్రాలు ధరిస్తారని తెలిపారు కిషన్ రెడ్డి. తెలంగాణలో వాటర్ ఫైర్ ఉధృతమవుతోంది. ఇక కాంగ్రెస్ పై పోరు యాత్రకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఇప్పటికే కేఆర్ఎంబీపై నల్గొండలో కేసీఆర్ ఆధ్వర్యంలో భారీ నిరసన సభ నిర్వహించిన బీఆర్ఎస్ త్వరలో కాళేశ్వరం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను సందర్శించేందుకు ప్లాన్ చేశారు. 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలుపై యాత్రల ద్వారా ఒత్తిడి చేయనున్నారు. ఇక లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా ప్రభుత్వంపై అటాక్ మొదలుపెట్టిన బీఆర్ఎస్ యాత్రల ముగింపు సందర్భంగా పార్టీ హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. కేటీఆర్, హరీష్ రావుల నేతృత్వంలో జరిగే ఈ సభకు అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. త్వరలో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో పర్యటించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కోరిన చంద్రబాబు అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయమే లక్ష్యంగా అధినేతల అడుగులు పడుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. హెలికాప్టర్లో భీమవరం చేరుకున్న జనసేనానికి పార్టీ శ్రేణులు గ్రాండ్ వెల్కమ్ తెలిపారు. హెలిప్యాడ్ నుంచి నేరుగా జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటికి వెళ్లిన ఆమెతో భేటీ అయ్యారు. జిల్లా అధ్యక్షురాలతో పాటు పవన్తో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సమావేశంలో పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తుతో పోటీ చేయాల్సిన స్థానాలు, సీట్ల సర్దుబాటు, బలంగా ఉన్న స్థానాలు, బలమైన అభ్యర్థులపై చర్చించారు పవన్.
విజయవాడ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అభ్యర్థి కేశినేని శివనాథ్ హాట్ కామెంట్ చేశారు. ఏపీలో ఉన్న నానీలందరికీ చిప్ పోయిందని వ్యాఖ్యానించారు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర విజయవంతం కావడంతో మరింతగా చిప్ పోయిందంటూ విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ మరో 2 నెలల్లో అధికారంలోకి రాబోతుందని, తానే దగ్గరుండి చిప్లు రిపేర్ చేయిస్తానని ఎద్దేవా చేశారు. గుడివాడలో అభివృద్ధి శూన్యమని, గుడివాడ ప్రజలు త్వరలో నానిని బొంద పెడతారని విమర్శలు గుప్పించారు కేశినేని శివనాథ్. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం గండేపల్లి తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కేశినేని చిన్ని. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన ముగిసింది. ఢిల్లీ నుంచి ఆయన హైదరాబాద్కు వచ్చేశారు. అంతకుముందు ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఎన్నికల్లో వ్యూహాలు, 6 గ్యారంటీల అమలుపై చర్చించారు. ఇటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సైతం సీఎం రేవంత్ కలిశారు. హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ కల్వకుర్తి 4 లైన్ల రహదారికి అనుమతి ఇవ్వాలని కోరారు. సౌత్ రీజనల్ రింగ్ రోడ్డుపై ప్రతిపాదనలు పంపాలని గడ్కరీ సూచించారు. ఇప్పటికే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం నిధుల వేటలో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాలు పరిష్కరించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టు తెలిపింది. వెనుకబడిన జిల్లాలకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్లో ఉన్న సుమారు 1400 కోట్లు విడుదల చేయాలని నిర్మలా సీతారామన్ను రేవంత్ రెడ్డి కోరినట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మహిళా సమావేశంలో నాయకురాళ్లు వర్గాలుగా విడిపోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు చేతిలో ఉన్న మైక్ను జిల్లా అధ్యక్షురాలు సౌజన్య లాక్కొని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అనుకూలంగా నినాదాలు చేశారు. నాయకురాలు వర్గాలుగా విడిపోయి నినాదాలు చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తూర్పు నౌకాదళంలో మిలాన్ 2024 వేడుకలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. కాసేపట్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వేడుకల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ నెల 27వ తేదీ వరకు 2వ దశల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించనుండగా 50 దేశాలకు చెందిన నేవీ అధికారులు, సిబ్బంది, వారి యుద్ధ నౌకలు, విమానాలు పాల్గొంటున్నాయి. హార్బర్ ఫేజ్లో భాగంగా డాల్ఫిన్ కొండ నుంచి యారాడ కొండ వరకు ఆరోగ్య నడక నిర్వహించారు. అలాగే హిందుస్థాన్ షిప్ యార్డ్లో సబ్మెరైన్లు ఎలా రక్షించాలి అనే అంశంపై ప్రదర్శన చేశారు. మరోవైపు మిలాన్ 2024 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్కు సంబంధించిన ఫుల్ డ్రెస్ హార్బర్స్లో ఆర్కే బీచ్లో వైభవంగా జరిగాయి. దీనికోసం భారత నౌకాదళం గత 3 రోజులుగా బీచ్లో రిహార్సల్స్ నిర్వహించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, రాష్ట్ర పోలీసులు, సీ కేడెట్లు, నేవల్ కేడెట్లతో పాటు అన్ని దేశాలకు చెందిన నేవీ ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి 3 రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 3 స్థానాలకు 3 బరిలో నిలవడంతో వారిని రాజ్యసభ సభ్యులుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఎన్నికైనట్లు ప్రకటించారు. ఇక బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఇతర పార్టీలైన శ్రమజీవి పార్టీ నుంచి జాజుల భాస్కర్, భోజరాజు కోయల్కర్, స్వతంత్ర అభ్యర్థిగా కిరణ్ రాథోడ్ నామినేషన్ వేశారు. అయితే నామినేషన్లు ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీంతో 3 అభ్యర్థులే మిగలడంతో వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ పార్టీ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో ఎన్నికల అధికారి నుంచి పత్రాలు తీసుకున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి మహావీర్ ప్రసాద్ శర్మ ప్రకటించారు. ఆమెతో పాటు బీజేపీకి చెందిన చున్నీలాల్ కరాసియా, మదన్ రాథోడ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలుస్తుంది. ఇతర అభ్యర్థులెవరూ పోటీలో లేకపోవడం వల్ల 3 నేతలు ఏకగ్రీవంగా విజయం సాధించినట్లు మహావీర్ ప్రసాద్ తెలిపారు. 5 పర్యాయాలు లోక్సభ ఎంపీగా పనిచేసిన సోనియా గాంధీ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడం ఇదే తొలిసారి. దాదాపు 20 ఏళ్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన సోనియా గాంధీ ఇక రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. గుజరాత్ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆయనతో పాటు మరో 2 నేతలు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాలు ఉండగా అధికార బీజేపీకి చెందిన సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు. ఆ స్థానాలకు ఇతర అభ్యర్థులెవరూ నామినేషన్ వేయకపోవడం వల్ల 4 ఎకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి రిటా మెహతా ప్రకటించారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల తరపున ఖాళీ అయిన 56 రాజ్యసభ స్థానాలకు గాను 41 చోట్ల ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నికయ్యారు. మిగిలిన చోట్ల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న ఎన్నిక జరగనుంది.
ఢిల్లీ చెలకు ట్రాక్టర్ ట్రాలీలతో బయలుదేరిన వేలాది మంది రైతులను పంజాబ్ హర్యానా సరిహద్దులోని శంభు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో వారం రోజులుగా అక్కడే ఉండిపోయారు. అధికారులు వారిని ఢిల్లీ వైపు వెళ్లనీయకుండా బారికేడ్లు, ఇనుప కంచెలు, కాంక్రీట్ దిమ్మెలను ఏర్పాటు చేశారు. ఈ పరిణామాలతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై పంజాబ్ హర్యానా హైకోర్టులో విచారణ చేపట్టింది. ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కుల గురించి తెలుసు. నిరసన తెలిపేందుకు రైతులకు హక్కు ఉంది, కానీ అది సహేతుకమైన పరిమితులకు లోబడి ఉంటుంది. రాజ్యాంగ విధులను కూడా పాటించాల్సిన అవసరం ఉంది. మోటార్ వాహనాల చట్టం ప్రకారం హైవేలపై ట్రాక్టర్ ట్రాలీలకు అనుమతి లేదని హైకోర్టు స్పష్టం చేసింది. రైతులు పెద్ద సంఖ్యలో ఒకచోట చేరేందుకు ఎలా అనుమతించారని పంజాబ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు జరుపుతున్నట్లు విచారణ సందర్భంగా కేంద్రం తెలిపింది. సమావేశంలో ఏం జరిగిందనే వివరాలను తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 24న తెలంగాణకు రానున్నారు. పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొననున్నారు. కాగా లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల ప్రచారానికి నేటి నుంచి శ్రీకారం చుట్టారు. చార్మినార్, భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ప్రచారం మొదలుపెట్టింది. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావాలని, తెలంగాణలో 10 ఎంపీ సీట్లలో గెలిపే లక్ష్యంగా విజయ సంకల్ప రథయాత్రలను కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. 5 క్లస్టర్లలో నిర్వహించే ఈ యాత్రలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ పాలిత సీఎంలు, కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీ ముఖ్య నేతలు యాత్రలో పాల్గొంటున్నారు.